హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీ అయితే వచ్చేస్తానండి. ఇదంతా గ్రీనరీగా ఉంది, ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? మాకు దగ్గరలో ఆర్గానిక్ ఫామ్ ఉందండి. కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడైతే ఈ వాటర్తో డ్రిప్ ఇరిగేషన్ పెడుతుంటే క్లిప్ అయితే తీసానండి. అవన్నీ కొత్తిమీర ఆకుకూరలు మళ్ళండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటి పచ్చడి చూపిస్తుంది, ఏం పచ్చడా అనుకుంటున్నారా? చూస్తుంటే ఎమ్మిగా ఉందో, నోరు ఊరిపోతుంది అనుకుంటున్నారా అండి? తినేయాలనిపించేస్తుందా? మరి ఏం పచ్చడి అనుకుంటున్నారు? మనం తిన్న వాళ్ళకి చెప్తే కానీ ఈ పచ్చడి ఏంటో తెలియదండి. కొత్తిమీర పచ్చడో బీరకాయ పచ్చడో అనుకుంటున్నారేమో, అలా ఏం కాదండి. చూద్దురు కదా నేను ఏమేమి చేశాను, దేంతో చేశానో చూద్దామా? మరి ఏంటో చెప్పండి మీరు కూడా ఒకసారి. చూడండి, బ్రోక్లీ అండి. బ్రోక్లీ కాడలతో చేసిన పచ్చడి అండి. బ్రోక్లీలోనే మంచి పోషకాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు కాళ్ళలో కూడా ఉంటాయి కదండి. ఆ కాడల్ని ఎందుకు వేస్ట్గా పాడేయడం అని చెప్పి అందులో ఉన్న కాడలు లేతగా ఉన్నవి తీసుకొని ఆకులు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఎందుకంటే మంచి పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనకి బ్రోక్లీ అనేవి మనకి అరకు ఆ సైడ్ ఆర్గానిక్గా పండినవండి. ఎటువంటి కెమికల్స్ వేయకుండా మంచిగా పండిస్తారు. అలాంటి చక్కగా పోషకాలు ఉన్నవి ఎందుకు పాడేయడం అని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా లేతగా ఉన్న కాళ్ళన్నీ తీసుకున్నానండి. అసలు పచ్చడి చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందంటే మనం చెప్పితే కానీ ఎవరికి తెలియదండి బ్రోక్లీ కాడలతో చేసామని. అలాగే మనం క్యాలీఫ్లవర్ కాడలు ఉంటాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇదే టేస్ట్తో ఉంటాయండి. కానీ బ్రోక్లీలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి అండి, ఇట్లా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పండి. ఇలా అయితే నేను పచ్చడి చేస్తాను. ఇట్లా శుభ్రంగా కడుక్కొని పచ్చడి కోసం ఏమేమి తీసుకున్నాను, ఎలా చేశానో చూద్దామా అండి. ఈ కాడలన్నీ శుభ్రంగా కడుక్కొని చిన్న సైజులుగా కట్ చేసుకున్నాను కదండి. దానికి తగినట్టుగా కారానికి తగినట్టు పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకుని ఒక మీడియం సైజు టమాటాలు ఇవన్నీ ఎలా పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితేనండి అందులోని ముందుగా కొంచెం ఒక స్పూన్ మినపప్పు, అలాగే ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెంగా వేయించుకొని, అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ 1 by 1 వేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ప్రాసెస్లోనే మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామండి అలాగేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు ఆ వేడివేడి అన్నంలోనే ఆ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉందంటే అండి, కమ్మగా పెరుగన్నంతో నంచుకుంటే ఎంత టేస్టీగా ఉందోనండి. ఇవన్నీ వేయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి. కరివేపాకు అన్నిట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనకి అందులో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి. మామూలుగా అయితే మనం ఏరేస్తాం, ఇలా పచ్చళ్ళలో అయితే అందులో కలిసిపోద్ది కాబట్టి చక్కగా వేసుకొని తినాలండి. చూసారు కదండి, ఆ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా వేయించుకొని ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఈ మంచిగా వేగినవన్నీ చక్కగా ఒక బౌల్లో పెట్టుకుంటే ఫస్ట్ ఈ మనం మిక్సీ రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నాకు రోట్లో చేయడానికి టైం కుదరలేదు, లేకపోతే రోట్లో చేసే చూపిద్దని మీకు. మిక్సీలో వేసేసానండి. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆ బ్రోక్లీ కాడలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి మీడియం మంట పెట్టుకొని. చూసారు కదా నేను చక్కగా మంచిగా ఏయో ఇప్పుడు ఎన్నో పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఆ బ్రోక్లీ కాడలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. అది మీడియం మంటలో పెట్టుకొని మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి. చూసారు కదండి, అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే అప్పుడు టమాటాలు వేసుకోవాలండి. చూడండి చక్కగా ఉన్నాయో, చూస్తుంటేనే మంచి లేతగా కనిపిస్తున్నాయి కదండి. చూసారు కదా, ఎంతో చక్కగా ఎన్నో రకాల పచ్చళ్ళు అయితే మనం చేసుకోవచ్చండి. బ్రోక్లీని కూడా మంచిగా సలాడ్ల కింద వాటి కింద వాడతాం కదండి, మంచి పోషకాలు ఉన్నాయని. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఇలాగా కొంచెం అప్పుడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంటలో ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే చుట్టూ అలా వేసానండి. ఎందుకంటే అవి మనకి బాగా మాడకుండా ఉండడానికి చక్కగా లేతగా మగ్గుతాయి అని చెప్పి కొంచెం వాటర్ అయితే చిలికించి అటు చుట్టూ వేసాను కదండి. ఆ వాటర్లో అలా మగ్గిపోతాయి. అప్పుడు మనం ఈ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం టమాటాలు గుజ్జుగా అయిపోయే వరకు అయితే చూసుకోవాలి. కాడ ఎలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా అయిందో లేదో తెలుస్తుంది. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత చూసారు కదా, అప్పుడైతే టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు అయితే మనకి వెంటనే మగ్గిపోతాయి కాబట్టి ముందు కాళ్ళే కొంచెం మగ్గబెట్టుకోవాలి. టైం కూడా ఎక్కువేం పట్టలేదండి, త్వరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా పెట్టుకుంటున్నానండి టేస్ట్ కోసం. చూసారు కదండి, ఇట్లాగే మగ్గబెట్టేసుకొని మూత పెట్టుకుంటే మనకి త్వరగా మెత్తగా టమాటాలన్నీ మగ్గిపోతాయండి. ఆ తర్వాత బాగా మగ్గిన తర్వాత అయితేనండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చడి చేసుకోవడమేనండి. చూసారు కదండి, చూడండి టమాటాలు అన్నీ గుజ్జులా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారబెట్టుకోవాలి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి.
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మనం ఇవన్నీ వేయించుకున్నాం కదండి, వాటిల్లో అయితే మిక్సీ వేసుకోవాలి. అవి కొంచెం కచ్చాబచ్చాగా అయిన తర్వాత వేసుకొని మరీ మెత్తగా కాకుండానండి కొంచెం బరకగా రుబ్బుకుంటే పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పచ్చడి అంతా నేను మిక్సీ వేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులన్నీ వెల్లుల్లి రేకలు, అలాగే మనం చూసారు కదండి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసి పచ్చడి రుబ్బేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలు వేసానండి. అప్పుడు కూడా కొంచెం వెల్లుల్లిపాయలు వేసి అన్నీ రుబ్బాను. ఇప్పుడు కూడా మనకు కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇంగు వేసుకుంటే అండి పచ్చళ్ళకి మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెం పసుపు కూడా వేసుకోవడం వల్ల పసుపు మంచిగా పచ్చడి అనేది మంచి కలర్ ఉంటుందండి. చూసారు కదండి. ఇప్పుడైతే ఈ పచ్చడిలోకి మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపు వేసేసుకొని ఒకసారి బాగా అంత పోపు అంతా దానికి పట్టేలాగా అయితే పచ్చడి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పచ్చడికి పడుతుందండి, సువాసన అంతాను. ఆ తర్వాతే మనం కలుపుకోవాలి. చూసారు కదండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.